హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హేమంత్. యాక్చువల్లీ పొద్దుగాల హేమంత్ వచ్చి లేపేశాడు ఇంట్లో వండుకుంటే. తూప్రాన్ తీసుకొచ్చాడు 7 గంటే. కనుము స్పెషల్, అది దిల్ రాజు చెప్పినప్పుడు కనుము ఉన్న మొత్తం అబద్ధం, ఇది నాకేం సంబంధం లేదు, వాడే అది, నేనేం చేయలేదు. రిటర్న్ వేసుకోండి. యాక్చువల్ ఏంటంటే కనుము అంటే మనకి దిల్ రాజు చెప్పినట్టు చుక్క ముక్క ఉండాలి. అంటే ఇక్కడ చుక్క అంటే ఓన్లీ తాగుడు కాదు, అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ విస్కీస్ రమ్ జిన్ అవి కాదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసారుగా, బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిపోయింటుంది. మేము ఏడున్నామో ఇట్లా ఎడుకొచ్చాము హేమంత్. ఇది మనం తూప్రాన్ దగ్గర ఉన్న ఒక ఈతవనంకి వచ్చాము. ఈతవనాలు మీకు సిటీలో కూడా ఉన్నాయి, కానీ మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చాం. సెకండ్ థింగ్, కళ్ళు న్యాచురల్గా ఉన్నాయి. మేము తీసేటప్పుడు చూసాం ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు లైక్ 9 అవుతుంది, 9 or 10 సంథింగ్. ఈతవనం పేరేంటిది? కిషన్ గౌడ్ ఈతవనం. ఇంకా కంప్లీట్లీ వైబ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము చూసినంత వరకు చెట్ల మధ్యలో అప్పుడప్పుడు తీసిన కళ్ళు. ప్రైజెస్ గురించి తెలుసుకుందాము, లొకేషన్ తెలుసుకుందాము, అండ్ రెగ్యులర్గా హౌస్ పార్టీ కాకుండా క్లబ్కి వెళ్ళకుండా కొద్దిగా బయటకు వచ్చి పీస్ ఆఫ్ మైండ్తో తాగుదాము, చిల్ అవుదాము ఒక రోజు అనుకుంటే మేము ఎవ్రీథింగ్ మీకు ఒక పాత్వేలా క్రియేట్ చేస్తున్నాం. ఈ వీడియో చూడండి, అండ్ ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా రివ్యూస్ తీసుకుంటున్నాం. సో మనము ఈతవనం ఓనర్తో ఉన్నాము. ఆయన పేరు కిషన్ గౌడ్. ఆయన ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 ఎకరాల పైన భూమిలో ఒక 700 చెట్లు పెట్టి చేస్తున్నాడు అనమాట. లాస్ట్ 13 yearsగా తను ఇది ప్లాంటేషన్ పెట్టి స్టార్ట్ చేశాడు. ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏంది కళ్ళు ఎట్లా. మనము అందరికీ డౌట్స్ ఉంటాయి కదా, పల్చగా ఉంది కళ్ళు, బాగాలేదు, పౌడర్ కలిపారు. ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఎలా సెలెక్ట్ చేయాలి కళ్ళు, ఈ బిజినెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అన్న మీరు చెప్పండి అన్న, ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి? మేము ఇది, నా పేరు కిషన్ గౌడ్, మా నాన్న పేరు సత్యగౌడ్. మా విలేజ్ వచ్చేసి బ్రాహ్మణపల్లి. ఇక్కడ మేము సొంతంగా చెట్లు దాదాపుగా ఒక 14 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం మాకు ఉపాధి దొరుకుతుంది, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చెట్ల వల్ల మంచి న్యాచురల్ కళ్ళు రావడం వల్ల ఈ స్టోన్స్ కానివ్వండి, లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, ఇప్పుడు మద్యానికి బానిసలు కాకుండా కళ్ళుకు తాగడం వల్ల నీర దొరుకుతుంది. మా దగ్గర ముందు చెప్తే కళ్ళు దొరుకుతుంది. ఇవి రెండు అవైలబుల్ ఉంటే ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. మేము చెప్తే కనుక ముందు చెప్తే మేము ఫుడ్ కూడా కుకింగ్ చేసి ఇస్తాం. రైస్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మళ్ళీ గూడాలు, శనగలు, పాపడాలు, ఇలా నానా రకాలుగా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఇంకా హైదరాబాద్ నుంచి కానివ్వండి, మేడ్చల్ నుంచి కానివ్వండి చాలామంది వస్తున్నారు. ఇక్కడ నర్సాపూర్ నుంచి కానివ్వండి చాలామంది. అసలు ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ అవర్సే జర ఎక్కువ మంది విజిట్ చేస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది? లొకేషన్ ఇది తూప్రాన్ మండలం మున్సిపాలిటీ పక్కన 10వ వార్డు, మాది బ్రాహ్మణపల్లి. ఈ విలేజ్ వచ్చేసి వెంకటాపూర్కి పీటీ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు గూగుల్లో కూడా కొడితే కూడా కనిపిస్తుంది, కిషన్ గౌడ్ ఈతవనం అని కొడితే దాంట్లో లొకేషన్ మీకు చూపిస్తుంది. ఓకే అన్న, ఇది వచ్చేసి మీరు 14 years నుంచి చేస్తున్నారు కదా, అంటే గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా దీనికి? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. మా సొంతంగానే మేమే ప్లాంటేషన్ చేసుకున్నాము. మా నాన్ననే చూసుకున్నాడు మొత్తం ఇదంతా. తను ఏంటంటే ఈ కల్టివేషన్ చేయాల్సి వస్తుంది, ప్లస్ ఎరువులు వేయాల్సి వస్తుంది, ప్లస్ ఈ కమ్మ ఓపియాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా దగ్గరుండి ఆయనే చూసుకున్నాడు. ఆయన్నే ఇప్పుడు ప్రజెంట్ ఆయనే చూసుకుంటున్నాడు. నేను ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు నేను వస్తూ వెళ్తుంటాను అనమాట. ఎన్ని ఎకరాలు అన్న మొత్తం ఇది? ఇది మాది మొత్తం వచ్చేసి 2 ఎకరాలు. ఇది 1.5 ఎకరాల వరకు మేము ఒక 750 చెట్ల వరకు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. ఓకే, 750 చెట్లు ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మ్యాక్సిమం అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ సీజన్లో ఏ కళ్ళు వస్తాయి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చలికాలం కంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో వర్షాకాలం నుంచి చలికాలం వరకు కొంచెం తగ్గుముఖం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు జనవరి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సీజన్. ఇప్పుడు అప్ టు దసరా వరకు బాగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ జనవరి నుంచి అక్టోబర్ వరకు అయితే చాలా మంచిగా ప్రిఫర్ చేస్తారు ఈ కళ్ళు. ఎందుకంటే ఇది కళ్ళు న్యాచురల్ కాబట్టి. ఇప్పుడు వేరే వాళ్ళలాగా మాకు మిక్సింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. వేరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక 15 నుండి 20 చేస్తారు, 20 నుంచి 30 చేస్తారు. మాది ఏమున్నా న్యాచురల్ ఉంటుంది. కేవలం ఎంత వస్తుందో అంతే ఇస్తాం మేము. మా దగ్గర వేరే రేట్లు ఏం లేదు. ఒక లొట్టి మాత్రమే 200 ఉంటుంది. వేరే ఆల్టర్నేటివ్ రేటు లేదు, ఆల్టర్నేటివ్ లొట్టి లేదు. లీటర్కి 50 రూపాయలు 3 లీటర్లు ఉంటుంది. అది 200 రూపాయలు లొట్టి, 200 రూపీస్ లొట్టి. అసలు ఎలా తెలుసుకోవాలన్నా? ఇప్పుడు ఈ కళ్ళు బాగుంది, ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటే చెప్తారు, అరే ఇట్లా తాగాలి, ఇది చేయాలని. కొంతమంది పౌడర్ కలుపుతారు, ఇప్పుడు కొంతమంది నీళ్ళు కలుపుతారు, అది ఒక ఎక్స్టెంట్. కొంతమంది పౌడర్లు కూడా కలుపుతున్నారు కదా, ఎట్లా తెలుసుకోవాలి ఇది మంచిది అనేది? అయితే మీకు
టేస్ట్ చూస్తే తెలిసిపోద్ది, స్మెల్ చూస్తే తెలిసిపోద్ది. ఇంకొకటి ఏంటంటే కళ్ళు చూడడం వల్ల మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు కళ్ళు చూడడం వల్ల పల్సగా ఉంటుంది, అది వాటర్ కలిపినట్టు కనిపిస్తుంది మీకు ఈజీగా. స్మెల్ చూస్తే కూడా తెలిసిపోద్ది దాంట్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెమికల్ కలిపింది కానివ్వండి, ఏదైనా మిక్సీ చేసి కలిపితే నీకు 1-2 days వరకు స్పాయిల్ అయిపోద్ది, స్మెల్ వచ్చేస్తుంది, కళ్ళు కూడా చేదైపోతుంది అట్లా. ఇప్పుడు ఈత కళ్ళు ఇప్పుడు మీరు న్యాచురల్గా ఇప్పుడు ఇట్లే ఉంచండి, 2 days ఉంచండి, 3 days ఉంచండి, ఏం ఖరాబ్ కాదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మేము చూస్తామన్న రోడ్డు మీద వాళ్ళు పొంగి ఉంటుంది, అది మిక్స్డ్ చేస్తారు. అంటే మిక్స్డ్ చేస్తారంటే అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు మాదేమో పొంగి ఉండదు, మేమేం కలపము, సోడా కలపము, అట్లాంటిది కుంకుడుకాయలు కలపము. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే ఇట్లా బురుగు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది వేరే మిక్సీ చేస్తే కనుక. మేము ఎలాంటిది కూడా మిక్స్డ్ చేయము, కేవలం న్యాచురల్. మాకు వచ్చిన వాళ్ళైనా పర్లేదు కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే న్యాచురల్గా ఇవ్వాలని మా ఆలోచన. ఇప్పుడు కళ్ళులో డిఫరెంట్ టైప్ ఉంది. ఇప్పుడు తాటి కళ్ళు మేము తాగుతుంది, తాటి కళ్ళులో కాకుండా నారే కళ్ళు ఉంటుంది, నారే కళ్ళు ఏదో ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏముంటాయి అన్న కళ్ళులో? తాటి కళ్ళు అంటే అది కొంచెం హెల్త్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈత కళ్ళు ఏంటంటే ఇప్పుడు నీకు చాలా యాక్టివ్గా ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా నీకు క్లియర్ చేసి పడేస్తుంది. బాడీలో కూడా యూరిన్ కూడా ఫ్రీ అయిపోద్ది, స్టోన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది ప్రిఫర్ చేసేది ఈత కళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఎంత పడుతుందనో కాస్ట్? ఒకవేళ మనం ఎవరైనా ప్లాన్ చేయాలంటే ఒక చెట్టుకి నార్మల్ 10 years అంటే మీరు 700 చెట్లు అంటున్నారు, ఎంత పడుతుంది మొత్తం కాస్ట్? ఎందుకంటే 10 years దాకా మీకు ఇంకా 10 years వరకు మేము ఇప్పుడు ప్యాడీ వేయలేదు, లేకపోతే అట్లా 6 monthsకి ఒకసారి మాకు ప్యాడీ వస్తుంది. ఆ 6 monthsకి ఒకసారి ప్యాడీ వస్తుంది కాబట్టి అది ప్లాంటేషన్ చేయలేము. ఇప్పుడు వదిలేసినాం ఇక కంప్లీట్గా 1.5 acre ఇప్పుడు వదిలేసి దాదాపుగా ఇప్పుడు పర్ ఇయర్ 1 lakh 2 lakhs వరకు లాసే మేము పర్ ఇయర్ 2 lakhs వరకు లాసే కదా. ఇప్పుడు మనం ఏం పంట వండియకుండా చెట్లు పెట్టేసి వదిలేసినాం, దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కదా ఈ చెట్లకు కూడా, అందుకని చెప్పేసి లాసే. తర్వాత 10 years తర్వాత ఒక ఎకరానికి ఎంత వస్తుంది అన్న? అంటే ఫస్ట్లో తక్కువనే వస్తుంది కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మాది కొంచెం ఇంకా పికప్ కావడానికి టైం పడుతుంది. కొంచెం లోపలికి ఉంది, విలేజ్ లోపలికి ఉంది. మేబీ ఇంకొక ½ year 1 yearలో పికప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము కూడా ఇంకా అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి వేరే వాళ్ళకి కానీ కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ త్రూ వెళ్ళిపోతుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చుట్టూ చూస్తే చల్లగా వైబ్ బాగుంది. మనం ఇక్కడ లోకల్స్ని అండ్ ఉన్న పీపుల్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎక్కడ మీది? మాది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ బ్రో, నేను కుక్కడపల్లి, ప్రగతి నగర్. అవును అవును. మేము ఇన్స్టాగ్రామ్లో చూసాం బ్రో, చూసి అక్కడ నుంచి లొకేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చేసినాం. రూట్ ఎలా ఉంది రావడం దగ్గర? రూట్ అంటే మన మేడ్చల్ నుంచి కదా. 3 సార్లు రాంగ్ రూట్ అవునా, మేడ్చల్ నుంచి తుప్రాన్ ఉంటుంది అడుకుంటూ వేరే ఆడుకుంటూ వచ్చేసినాము. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఏదో ఎక్స్పెక్టేషన్ కానీ ఇక్కడ వచ్చి చాలా బాగుంది. ఆ సిట్టింగ్ కానీ లేకపోతే అసలు ఈ లొకేషన్ కానీ వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సిట్టింగ్ సంక్రాంతి రోజు ఇక్కడ వచ్చి కూర్చోవడం చాలా ఎంత మూమెంట్ అంటే మస్తు అనిపిస్తుంది. ఆంధ్ర కంటే మన తెలంగాణలో ఇలాంటి ఒక మూమెంట్ ఉందా అని మనకు అనిపిస్తుంది. కోడి పందాలు అంటే ఇక్కడ ఏముండవు, ఆంధ్రకెళ్ళలో కోడి పందాలు అంటే, కానీ ఇలాంటి తాగుడు తినంటే మన తెలంగాణలో వేరే లెవెల్ అన్న మస్తు ఉంటుంది. ఎలా ఉంది కళ్ళు? ఇప్పుడు నార్మల్ గా ప్రగతి నగర్ లో ఉంటారు, కాంపౌండ్ ఉంటుంది అక్కడ, కానీ మొత్తం పౌడర్ వేస్తారు. ఇక్కడ ఎలా ఉంది? లేదు ప్యూర్ ఉంది, పౌడర్ లేదు. మేము ముందే తెలిసిన వాళ్ళు ఒక అన్న ఉండే, అన్నకి చెప్పితే చెప్పించుంటాం. మంచిగా ఉంది, ఎవరైనా సరే బాగుంది. కళ్ళు అయితే మంచిగా ఉంది, ఎవరికైనా మంచిగా దొరుకుతాయి ఇక్కడ. చెట్టు తీసే ప్యూర్ కళ్ళు. లేదు ఈత కళ్ళే ప్యూర్ ఉంది, తీయ ఉంది. కాబట్టి మీరు టేస్ట్ చేయండి అన్న. మేము 50 kilometers నుంచి ఇక్కడ వచ్చాము తాగడానికి. 50 kilometers నుంచి తాగడానికి మంచి ఎంత దూరం అని వెళ్తాడు. సో బ్రో ఇప్పుడు స్టఫ్ అన్ని ఎట్లా సెట్ చేసుకున్నారు? స్టఫ్ అంటే మనకు బయట చికెన్ కొట్టిస్తారు, ఇక్కడ వచ్చి లోపల వచ్చి మనకు రైస్ కావాలన్నా చికెన్ చేసి వాళ్ళే చేస్తారు. చికెన్ కి ఒక 150 మొత్తం కలిపి ఒక 2000 అయింది మొత్తం అనుకో. కళ్ళుకు మొత్తం కలిపి చికెన్ వస్తుంది 150, చేయడానికి 150 కిలో అంటే 200 ఉంది. మొత్తం ఒక 2000 ఒక 4-5 members 2000 మొత్తం క్లియర్ అయిపోతుంది. రోటీలు కూడా చెప్పినాము. రోటీ ఒకటి 15 రూపాయలు, ఒక 8 చెప్పిన 10 చెప్పేసాం 150. చాలా బాగుంది. అవునవును. చాలా
మరి చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి ఇంకెంతమంది మనలో రావచ్చు, తాగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. యూత్ మొత్తం చాలా అసలు పీస్ఫుల్గా ఉంది. యూత్ మొత్తం చేస్తూనే ఉంటాం. ఇక ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది, బయట మాత్రం ఫుల్ ఎండ. ఇప్పుడు మీరు చూస్తారు కదా లోపల ఎంత చల్లగా ఉందో. చాలా చల్లగా ఉంది, చల్లగా అంటే చల్లగా ఉంది, మస్తు ఉంది. 4-5 ముద్దలు అవుతాయి. అయిపోతుంది. అందరం ఈయన బర్త్డే ఈరోజు. చలో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు డియర్ రాజు, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే అన్న, మీరు అందరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల, హైదరాబాద్. ఓకే, ఎక్కడెక్కడ ఉంటారు మీరు? అందరు జీడిమెట్లేనా? ఏంది బ్రో అంతే సిటీ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంది, ఎందుకు వచ్చారు, అసలు ఏం స్పెషాలిటీ? క్వాలిటీ బాగానే ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది. ప్రస్తుతానికి చుట్టూ గిట్ట అన్ని చూడడానికి బాగానే ఉన్నాయి అంతే. దాని గురించి ఓకే, ఏమేమి తీసుకున్నారు ఇక్కడ? కళ్ళు స్టఫ్ తీసుకున్నారు, మంచింకి తీసుకున్నారు, చికెన్ కనిపిస్తలేదు, వండిపిస్తారండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎట్లుంది బ్రో కళ్ళు, ఎట్లుంది ఇక్కడ మీరు చెప్పండి? కళ్ళు ఎట్లుంది? మంచిగా ఉన్నది, బాగుందా, తీయగా ఉందా? సూపర్ ఉంది, తాగడానికి కూడా టేస్ట్ కూడా ఉంది. టేస్ట్ కూడా ఉంది. సో పౌడర్ కళ్ళు అయితే కాదు, ఫ్రెష్ గా చెట్ట నుంచి తీసింది. వైబ్ బాగుంది ఇక్కడ. ఫస్ట్ కళ్ళు అదంతా ఎక్కడన్నా తాగొచ్చు, కానీ వైబ్ బాగుంది. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఆ ట్రాఫిక్ సౌండ్, పొల్యూషన్ ఏం లేకుండా చిల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ థింక్ మనం పుష్పలాగా నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోతున్నాం. वी हैव सम हिंदी सब्सक्राइबर्स हियर, लेट्स आस्क देम. भाई आप कहाँ से हो? हम राजस्थान से हैं। राजस्थान से इधर आए? हाँ, राजस्थान से मतलब नहीं, हम यहाँ पे रहते हैं। कहाँ पे रहते हो आप? जीडीपल्ली में। जीडीपल्ली में रहते हैं। 12 ईयर से रहते हैं यहाँ से, लगभग 15 किलोमीटर है। 15 किलोमीटर। आप किस वजह से यहाँ आए हो, क्या पसंद है आपको यहाँ पे? यहाँ का ये जो हम ताड़ी बोलते हैं इसको, ये ताड़ी बहुत फेमस है यहाँ का। हम बहुत बार आते जाते रहते हैं। मतलब ये राजस्थान में मिलता है? राजस्थान में नहीं मिलता, इसलिए हम यहाँ इसको ट्राई करने के लिए आए हैं। ओके, कैसा बोल के आई थिंक गोवा లో ఎట్లయితే जैसे गोवा में फेनी फेमस है, यहाँ पे ताड़ी बहुत फेमस है। तो बहुत मीठा रहता है, आपको फर्मेंटेड रहता है, उतना अल्कोहल कंटेंट भी नहीं रहता, आराम से पी सकते हो, चिल कर सकते हो, आपका किडनीज भी क्लीन करता है। आप भाई आपके बारे में बताओ। मैं राजस्थान से उनके साथ में ही हूँ। हम यहाँ पे ताड़ी भी नहीं आए वैसे, बाकी नहीं आते हैं। आप 3 लोग, आपका नाम? दीपक सिंह। दीपक सिंह। तो हम लोग ये लोकेशन आपको डिस्क्रिप्शन में देते हैं, देखिए डिस्क्रिप्शन में आइए, आप भी चिल करिए फ्रेंड्स के साथ, लाइक माइंडेड पीपल हैं, कोई पुलिस की टेंशन नहीं है, आपको कोई पब्लिक न्यूसेंस की टेंशन नहीं है, ये क्लोज्ड एरिया है, प्राइवेट प्रॉपर्टी है, आराम से आके एंजॉय कीजिए। थैंक यू గైస్, మీరు మొత్తం ఎంజాయ్ చేశాక ఫ్యామిలీ తోటి యూ కెన్ హ్యావ్ ఎన్ ఫుడ్ ఇయర్. ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, మేము కేజీ రైస్ చెప్పాము. ఈ రైస్ ఏదైతే ఉందో అన్న వాళ్ళ పండించే రైస్ అంటే ఇక్కడ వాళ్ళ పక్కన ప్యాడీ ఫీల్డ్స్ చూపి ఒకసారి. సో మీరు చూడొచ్చు, ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి వాళ్ళ పక్కన. అన్న వాళ్ళే పండించేసి ఆ రైస్ మనకి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళతో అదే సర్వ్ చేస్తారు. కేజీకి మేము నార్మల్గా చాలా ఎక్కువ వచ్చింది కేజీ రైస్. ఈజీ ఒక 5 మెంబర్స్ వస్తే 5 to 6 మెంబర్స్ ఈజీ సఫిషియంట్ అవుతుంది. కేజీ రైస్ 160 రూపీస్, అండ్ కేజీ చికెన్ ఈజీ ఒక 4-5కి సఫిషియంట్ అవుతుంది. గైస్, మీరు మొత్తం ఆ వీడియో కంప్లీట్గా చూసుంటారు. మేము ఇలా మా కన్మే ఎంజాయ్ చేస్తాం. మీరు మీ కన్మే ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ అడ్రస్ వచ్చేసి మన కోట చెప్తాడు. ఇక్కడ అడ్రస్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మీకు స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తేనే మీకు అన్న ఈతనవనం కనపడుతుంది. అండ్ అక్కడ సేమ్ టైం మేమైతే ఇట్లా కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు మధ్యలో మా రివ్యూస్ కూడా మీరు చూసి ఉంటారు. మేము రివ్యూ ఇవ్వలే కాబట్టి వాళ్ళు రివ్యూ ఇచ్చారు, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్ రివ్యూ కూడా మీరు క్యాచ్అప్ చేసుకోండి. అండ్ సేమ్ టైం ఒక ప్లెజెంట్ ఈవినింగ్ ఎంజాయ్ చేయాలంటే, అంటే మేము మార్నింగ్ 9కి వచ్చాము, రైట్ నో టైమ్ ఈజ్ 6 o'clock. ఇట్లాంటి ఈవినింగ్ మొత్తం ఒక డే కంప్లీట్ ఈవినింగ్ ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ డెఫినెట్లీ రికమెండెడ్ టు ఎవ్రీ వన్. ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా ఎంజాయ్ సార్ కనపడుతుంది వాళ్ళ ఫేస్లో, టైర్డ్ అయిపోయిన ఆరెంజ్ ఎంజాయ్ చేశారు. యా, కంప్లీట్లీ మేము మార్నింగ్ నుంచి ఇన్నే ఉన్నాము. అండ్ సేమ్ టైమ్ కుకింగ్ అవన్నీ కూడా వీడియోస్ మేము తీసుకుంటా టైం పట్టింది. రైట్ నౌ వీఆర్ మళ్ళీ రిటర్న్గా వెళ్తున్నాం. ఇంత కష్టపడుతున్నాం గైస్, ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ పెట్టండి, కమెంట్ పెడితే మేము చూసిన తర్వాత యా కామెంట్ చేయండి ఏమైనా నచ్చకపోతే. బట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా ఇంత కష్టపడుతుంది కూడా మీకు కొంచెం కొత్తదనం తీసుకురావడానికి.